ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ బంద్ చేయండి అని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజేష్ గారు. ఓకే, సీతారాం నాయక్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సీతారాం నాయక్ గారు ఏం చెప్తారు? ఈరోజు 2వ విడత రుణమాఫీ చేస్తుంది సర్కార్. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఏదైతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఈ రుణమాఫీ జరగట్లేదు ఈ స్థాయిలో, ఇంత పెద్ద ఎత్తున 2 లక్షల రుణమాఫీ అనేది ఈరోజు కాంగ్రెస్ సర్కార్ ఎన్ని కష్టాలున్నా ఎంత ఉన్నా ఈరోజు చేస్తున్నాం అంటున్నారు. అందరికీ నమస్కారాలు. సంతోషమే కదా, ఎలక్షన్లకు పోయేటప్పుడు ఎగిరి మాట్లాడినట్టు ఏదైతే అనుకుని మాట్లాడినో ఆ విధంగా చేయాలి. చేస్తే సంతోషమే. పేద ప్రజలు మనకు అందరికీ తెలుసు, రైతే రాజు అన్నట్టు, రైతే బాగుంటే జై కిసాన్ జై జవాన్ అన్నటువంటి దేశం ఇది. మరి ఆ రైతుకు ఇవాళ కామెంట్ లేకుండా ఒక మాట కూడా అన్నారు, మీకు గుర్తుందో లేదో, మీరు ఇప్పుడు ఎవరైనా 1 లక్ష రూపాయలు కట్టి ఉంటే మీరు ఇప్పుడే ఉరకండి, పరిగెత్తండి, మీరు పోయి బ్యాంక్ లో తీసుకోండి, అప్పు తీసుకోండి, మేము గెలిచిన తెల్లారే ఇస్తామని ఒక 6 హామీలు 60 పనులు 420 పథకాలు ఇవన్నీ పనులు పెట్టేటువంటి వాళ్ళు చేసేయాలి. ఎందుకు ప్రజల నుంచి ఈ పార్లమెంట్ అది హౌస్ అంతా చూస్తే ఆ దొరల పంచాయతీ తప్ప ఎవడన్నా కనబడుతున్నాడా? ఒక్కరన్నా చూడండి మీరు. ఏందది? పేద ప్రజలకు వరకు మిమ్మల్ని ఒక అవకాశం ఇచ్చిండ్రు. అది కేసీఆర్ మీద కోపంతో ఇచ్చిండ్రా లేదా కాంగ్రెస్ మీద? గతంలో కూడా కాంగ్రెస్ ఈ రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఉంది. వాళ్ళు ఇదే ఎవరు చేయలేదు, మేము ఇవ్వాలని చేసినాం, ఏం చేయలేదు. ఇది గతంలో దేశం అంతా పెద్ద ఎత్తులో కాంగ్రెస్ పార్టీ చేసిందంటే ఎవరి సొమ్ము, ఎవరు చేస్తున్నారు, ఎవరి కొరకు చేస్తున్నారు, ఇది కూడా ఆలోచించాలి కదా. ఇవాళ మిమ్మల్ని ఓటేసి ప్రజలు ఆ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు దయచేసి మనం ఏం మాట ఇచ్చినాం అనేది అనకుండా ఇప్పుడు 6వ రోజు చెప్పాలి. మీ దగ్గర చేస్తున్నారు కదా, ఇప్పుడు 6 గ్యారంటీలు ఏదన్నా చెప్పారు, అది కూడా చేస్తూ ఉన్నారు. రుణమాఫీ అన్నారు, ఈరోజు రుణమాఫీ కూడా చేస్తున్నారు కదా. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకుండా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కదా. ఏం చేస్తున్నారో చేస్తే అందరు మాట్లాడడానికి ఇక్కడ దేవి ప్రసాద్ గాని, దిలీప్ గారు గాని, రామ్మోహన్ గాని మేము లేవు. అందరు మాట్లాడతారు కానీ మేము అట్లా మాట్లాడలేము. మాకు ఒక లిమిట్ పరిధి ఉంది. ఏం చేసిన 6 గ్యారెంటీలు ఎప్పుడు చేస్తామని ఒక బస్ ఎక్కించి కొట్లాటాడు, పంచాయతీలు పెట్టుడు తప్ప ఏం చేసినా దాంట్లో ఏముందో తెలుసు కదా. తర్వాత ఏం జరుగుతుంది అరే, ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీల గురించి అట్లా చర్చ జరిగింది లేదా? మంత్రులు లేరు. ఎట్లా మీరు అట్లా మాట్లాడితే? ఇప్పుడు మా కనీసం ఒక 40 లక్షలు 50 లక్షల గిరిజనులు ఉన్నారు, 80 లక్షలు దాదాపు 60 లక్షలు ఎస్సీలు ఉన్నారు, 80 లక్షలు బీసీలు ఉన్నారు. అంటే అటువంటి వాళ్ళ గురించి చర్చించి మీరు ఏం మాట్లాడారో అది చెయ్యండి. ప్రజలకు చేస్తే మీరే మంచి పేరు వస్తుంది. మీకు ఏమున్నది? ఇద్దరు ఆ కోమటిరెడ్డి నేను జగదీష్ ఇద్దరు దొరలు ఏం తిట్టుకుంటున్నారు? ఏంది ఆ భాష? ఏంది అది? అసెంబ్లీలో అట్లా మాట్లాడుకోవచ్చా? అదంతా అవసరమా? వాడి దొంగ కావచ్చు, దాని గురించి మాట్లాడడు కాదండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఏం 6 పథకాలలో ఎన్ని అయినాయి? ఇప్పుడు మీరు రుణమాఫీ చేస్తున్నారు, సాఫీగా మీరు అన్నట్టు చేసేయండి. ఒక ఇంట్లో ఇద్దరు రైతులు కదా, 5 ఎకరాలు తమ్మునికి ఉంది, 5 ఎకరాలు అన్నకు ఉంది, వాళ్ళ పేరు మీద ఉంటే ఇంటికి ఇస్తాం ఇవన్నీ అప్పుడు చెప్పాలండి. మనం ఎగిరి ఓట్లు అడిగినప్పుడు చెప్పాలి కదా. అవి చెప్పలేదు. ఇప్పుడు రైతు బంధు ఇస్తామంట అన్నారు ఆ రోజు నా పార్టీ. ఆ విధంగా ఏది ఉన్నా కూడా కొంత ఇయ్యగలిగిన వాళ్ళ కూడా లొసుకులు ఉన్నాయి. రైతే ఎదురు తిరిగి చెప్పిండు ఆ రోజున, రే సన్యాసులారా ఇదేం రైతు బంధురా, 100 ఉన్నోనికి ఇస్తాను, పోడు భూమి ఉన్నోనికి, అసలు భూమి దున్నోనికి ఇస్తాను అని తిట్టిరు ఆ రోజున. ప్రజలే తిట్టిండ్రు, అదే రకంగా ఇబ్బంది పెట్టిరు. ఇక్కడేమంటున్నావు నువ్వు? ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా 2 లక్షల రూపాయల మాఫీ. నువ్వు దేవతల మీద ప్రమాణం చేసినావు, సరే దేవతలు ఎక్కడ కోపానికి వస్తారని ఇప్పుడు మాఫీ చేస్తున్నావు, సంతోషం. కానీ ఇది ప్రజల నుంచి మళ్ళీ రైతుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ మనలాంటి వాళ్ళు మాట్లాడకుండా వెంటనే చేసేయండి. సంతోషం, దాన్ని స్వాగతిస్తాం. ఎందుకు స్వాగతించామంటే ఒక మంచి పని చేసినప్పుడు ప్రభుత్వం ఎట్లా స్వాగతిస్తున్నాం. కానీ అదేదో మేము ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టుగా దాన్ని పెద్దగా ఇప్పుడు ఎవరు ఇచ్చినా ఎవరబ్బా సొమ్ము కాదండి. మనం కొత్తగా మిషన్లు పెట్టి డబ్బులు తీసుకొని ఇస్తలేము. ఇది ప్రజాధనం. ప్రజలకు మనకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక వచ్చేటువంటి దాంట్లో ఇస్తున్నాం. ఇచ్చేటప్పుడు ఇది సాధ్యపడుతుంది. సీతారాం గారు గతంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ చేస్తామన్నది 1 లక్ష రూపాయలు, కానీ 10 ఏళ్ళైనా చేయలేదు కదా. చాలా ఏం జరిగిందో చూస్తున్నారు కదా. చేయలేదు కనుక ఏం జరిగిందో చూస్తున్నారు కదా. అది రేపు వీళ్ళకి జరగదని అట్లేముంది. అందుకోసం ఇది రిపీట్ కావద్దు అంటే మీరు ఇచ్చినట్టు ఏం మాటలు ఇచ్చడం ఒకసారి రికార్డులు ఇవ్వండి, తీయండి. ఏం మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు? చేస్తున్నాడు. మేము ఏమంటున్నావు? చేసే దాంట్లో ఈ ఆంక్షలు ఏంది? రైతే కదా, ఎలిజిబుల్ లేనిది బ్యాంకు లోన్ ఇస్తుందా రాజేష్?
ఎలిజిబిలిటీ లేకుండా బ్యాంకు రైతుకు రుణం ఇస్తుందా? రైతుకు రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతు ఆ రుణమాఫీకి ఎలిజిబుల్. కళ్ళు మూసుకొని చేసే ₹1,00,000 అందరికీ. ఇవాళ ఎందుకు 1,50,000 మంది వస్తారు? నేను కూడా విన్నా అక్కడ. మీరు ఒకటి అన్నారు, ఇది బీజేపీలకి అది ఏ పార్టీ చేయదని. అటువంటి మూర్ఖత్వ పని చేస్తే అంతకంటే దరిద్రమైన పార్టీ కానీ నాయకులు కానీ ఈ దేశంలో వాళ్ళని ఎవడు క్షమించాడు. అట్లే ఉండదు. వీడు కాంగ్రెస్ వాడని వానికే ఇవ్వాలి, వీడు బీజేపీ వాడు వానికే ఇవ్వద్దని, లేదా వీళ్ళు బీఆర్ఎస్ ఇవ్వద్దు అనేది ఏ పార్టీ చేయదు. జరగని పని అది. అంటే అంతకంటే ఎక్కువ ఏం కావాలి? కాదండి, 1,50,000 మంది పత్రికలకు ఎవరైతే పత్రికలు చెప్పినవి అది ఎంతవరకు వాస్తవం? వాళ్ళకి బలగా ఉంటుంది, ఒక అడ్మినిస్ట్రేషన్ పెద్దగా ఉంటుంది గవర్నమెంట్ కు. ఆలోచించి నాది ఒకటే రిక్వెస్ట్, మీరు ఏ మాట ప్రజలకు ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోండి. ప్రజల మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వాలకు ఏం గతి పడుతుందో మనం చూస్తా ఉన్నాం. ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా కానీ, మీరు ప్రజలను ఆ ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చండి అనేది. సీతారాం నాయక్ గారు, సరే మీరు చెప్తున్నారంటే ఇప్పటి వరకు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక చేయలేదంటున్నారా? 6 గ్యారెంటీల్లో అంశంలోని చేయలేదంటున్నారా? ఏం చేసి చెప్పరాదు సార్. ఏమేమి మాట్లాడి కూలీలకు 12,000 రూపాయలు ఇస్తుంది మెయిన్ కదా. అది ఇవ్వరాదు. 500 రూపాయలు బోనస్ ఇచ్చి ధాన్యం కొంటామన్నారు కదా. ఏం జరిగినాయి చెప్పండి. ఆడిట్లో ఎన్ని జరిగినాయి? ఒక బస్ ఎక్కిచ్చిండ్రు. బస్సులో పర్వాలేదు, చాలా సంతోషం ఉంది. ఇప్పుడు రెండవది రుణమాఫీ అవుతున్నది తప్ప కాదు. సీతారాం నాయక్ గారు, ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్, 500 ఎక్కడ వచ్చింది? ఏం రాలేదు. ఇంకా అది జీవో స్పష్టత లేదు. ఉంటే మీ దగ్గర తీసి చూపెట్టడం అని మా బ్రదర్ దిలీప్ గారి దగ్గర ఉంటే, సార్ అది గతంలోనే ఉంది. అది గతంలో, ఇప్పుడే కాదు. అది 140 యూనిట్ల కరెంట్ ని కొన్ని బిలో పవర్టీ లైన్ ఉండేటువంటి కుటుంబాలను వాడుకోవచ్చు అని ఉన్నది. జీవో ఇస్తున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ లో ఉంటది. పెళ్లిళ్ళ రోజులలో కూడా గుడాలు, తండాలు, చిన్న చిన్న గ్రామాలలో కరెంటు ఒకరిద్దరు కట్టకుండా లైన్ కట్ చేస్తున్నారు సార్. చూడండి మీరు. ఓకే, అది పాటించండి, కరెక్ట్ పాటించండి. ఎవరు వద్దంటున్నారు? రైట్. దిలీప్ గారు, ఒకటి, ఈ రోజు రుణమాఫీ చేస్తున్నారు, అందరం స్వాగతిస్తున్నాం, కానీ ఈ కండిషన్స్ ఏంటి? మీరు ఆ రోజు ఏమో కండిషన్స్ పెట్టలే, ఈ రోజు ఏమో కండిషన్స్ పెట్టారు అని